హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో సెక్యూరిటీ గార్డ్ ఎలా కటింగ్ చేయించుకుంటాడో ఈ వీడియోలో మనం చూద్దాం. ఎంత దగ్గరగా చేయించుకుంటాడో. మంచిగా ఎండాకాలం కూడా వస్తుంది కాబట్టి చాలా దగ్గరికి చేయించుకుంటాడు. అలాగే సెక్యూరిటీ గార్డ్ కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇలా సెక్యూరిటీ కటింగ్ చేయించుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఆ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. అలాంటి వారు ఎవరైనా ఉండుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొద్దిగా సహాయం చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో చూసి ఒక సబ్స్క్రైబ్ మీ వంతు కొద్దిగా నాకు హెల్ప్ అవుతుంది. సబ్స్క్రైబ్ బటన్ నొక్కి నాకు కొద్దిగా మద్దతు తెలపండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఎప్పుడు పడుతున్నా పిల్ల నిన్న బండి మీద పడదా నీ కొడుకు నెట్టిందని అంటారు పిల్ల బండి మీద ఈ పక్క కట్టంలో తగిలింది. ఏదో తేడా అయితే ఎమ్మడో వాంతులా చేసి వాంతులా చేసిందే కానీ బుర్ర పొంగింది ఈ పక్క ఇక్కడ. అది ఇంకా నొప్పుకుంది. చూస్తే బయట మళ్ళీ స్కానింగ్ అంటారు కదా. మొదలు ఇస్తారు.
ఆయిల్ పెట్టానా? ఆయిల్ నూనె కూడా ఎవరు ఎక్కడ బ్రిటానియా న్యూట్రీ చాయిస్ డైజెస్టివ్ మాత్రమే డైజెస్టివ్ బిస్కెట్ ఇది 100% గుడ్ అండ్ నో వెనమ్ అంటే ఎంచుకుంటుంది ఇది కాకుండా నేచర్ న్యూట్రీ చాయిస్ నెల్ల జుట్టు లాస్ట్ టైం షాంపూ కలర్ ఇవ్వవా ఆ 15 రూపాయల గుడ్ సెల్ఫీ అది కాదు జుట్టును సాఫ్ట్ గా షైనీగా చేస్తుంటే 15 రూపాయలది ఇదే గోల్డెన్ సెల్ఫీ షాంపూ దగ్గర 5 నిమిషాల్లో జుట్టు కనిపిస్తుంది నేచురల్ బ్లాక్ మరియు షైనీ గ్రేట్ చేస్తా గోల్డెన్ సెల్ఫీ కేవలం 15 రూపాయలు మన డ్రైవర్ వాళ్ళ కూతురు పెళ్లి కదా నేను వాళ్ళకి చెప్పాను అడ్వాన్స్ కావాలంటే అడగండి గిఫ్ట్ ఇవ్వచ్చు కదా ఇది సంవత్సరం నుండి మనకు ఉన్నారు కదా ఇంకొకరి కష్టాన్ని అందిస్తే దానికన్నా సంతోషం వేరే ఉంటా ప్రొటెక్షన్ వస్తుంది సెటిల్ బేబీ ఎడిటింగ్ కొత్త అన్వైతే చూడు చెప్పది చెంచులమ్మ నీకొట్టే కెపాసిటీ నీకు లేదు శిక్షణకి శత్రువు మనకి మిత్రుడవుతాడంట ఆ సూత్రం ప్రకారం చెంచులమ్మని ఢీ కొట్టడానికి ఆ విజయమ్మని తెలివిగా వాడుకుంటారు ఒకసారి అమ్మాయి గారిని కలిసి క్షమాపణ అడిగి కృతజ్ఞతలు చెప్పితే ఓ పని అయిపోద్ది తేడా జరిగితే జడ్జిలమ్మ గారి తుపాకి గురి తప్పదు పైకి నుంచి అమ్మాయి కింద వస్తావు జాగ్రత్త క్షమాపణ చెప్పకపోతే నా మనసు ఊరుకోవట్లేదు ఆ అమ్మాయి గారికి ఇంటికి వచ్చినప్పుడు చెప్పొచ్చు కదా చెప్తాం. వెల్కమ్ టు ఆవర్సన నిరుద్యోగ అభ్యర్థులకి రైల్వే శాఖలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ గ్రూప్ సి ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఒక పెద్ద గుడ్ న్యూస్ అయితే వచ్చింది. రింగుది నేనా సరిపోద్దిగా మళ్ళీ వచ్చాడు. Hi everyone, this is Sai Kumar. Welcome back to Sri Sai Tutorial. వల్లనా ఏంటి విశేషాలు?
ఏం లేదు. మా అబ్బాయి నెమ్మ పడ్డది కానీ ఇప్పుడు ఇప్పటి తప్పించా. మీ నాన్న ఏంటి దీర్ఘంగా ఆలోచిస్తాను. ఏం ఆలోచన లేదు, మనకి ఆలోచన లేదు. అప్లై చేసినారు అది చేద్దామని సగం చేసా, ఇంట్లో పని వచ్చింది, మళ్ళీ చేయాలి, మళ్ళీ పోద్ది. ఓకే. ఏమడుగుతాను ఫీజు తగ్గిస్తారేమో అని ఇప్పుడు చూసా, తగ్గించినట్లేడుగా. ఎంత? 1000 రూపాయలు అంట సార్ 1000 రూపాయల పేపర్కి. ఇక్కడికి 400కి 2 రాసుకునే వాళ్ళం కదా, అదే ఇప్పుడు 2 రాయాలంటే 2000, 1 రాయాలంటే 1000. ఎందుకు 4 గంటలు 4000 4 రెండే ఉంటాయి. అదే చెప్తాను. మాట చెప్తాను లేదు అక్కడ రెండే ఉంటాయి. చిన్న బడి పెద్ద బడి అంతే. 3వ బడి లేదు. ఇప్పుడే పడలేదు. చిన్న బడికైనా 1000, పెద్ద బడికైనా 1000. 2 కలిపి 2 కలిపి 2000. అలా పరిస్థితి అంటారు. మళ్ళీ కోర్టులో ఇది ఎన్ని ఆంధ్ర వాళ్ళు కూడా అట్టే పోయాయి, కోర్టులో ఉన్నది. దాడి చేసి ఇది చేసి పోస్ట్ పోన్ చేశారు. డబ్బులు మీకు ఇస్తాను అన్నారంట, కానీ ఎక్కడ ఇస్తారు? డబ్బులు ఇవ్వడం వెనక్కి వచ్చేది కష్టం, ఒకసారి అవతలకి ఎట్టిస్తారు. ఒకసారి ఇప్పుడు మనం అంటే సొంతంగా అలా కట్టుకుంటున్నాం, మన అకౌంట్లో వచ్చి కట్టుకుంటున్నాం. చాలా మంది అట్లా కట్టుకోరు కదా, బయట ఆన్లైన్ సెంటర్కి కట్టుతారు. సొంతంగా కట్టినా బయట కట్టినా ఇంకా వాళ్ళు పోయినాక మళ్ళీ రావాలంటే కష్టం. నిజాలు తగ్గించాలా? దూకు సెట్ అవుదా? అది చెప్తే ఇంకా బిఎస్సీ ప్రిపేర్ అవుతున్నా. అవ్వాలబ్బా. పెద్ద కొడుకు పెళ్లి చేయట్లేదు. చేద్దాం, సంబంధాలు ఉంటుంది. అది జాబ్ రావాలి, అప్పుడు చేస్తా. జాబ్ రాకుండా రవికి ఎందుకంటే చేయాల్సి వచ్చింది, దగ్గర పిల్లలు దూరం అయిపోతుంది అట్లా. ఇక్కడ బయట అమ్మాయి అక్కడ దగ్గర పిల్ల దొరుకుతా చూస్తే దొరకలే, దొరికితే ఆయన కూడా అందుకే జాబ్ కావాలి. జాబ్ రాని రాస్తున్నారు కదా, ఏదో ఒకటి అదృష్టం బాగుంటే తగ్గుతాయేమో. తగిలినప్పుడు చేద్దాం, వాళ్ళే వస్తారు.